నమస్కారం కృష్ణారావు గారు. మనం ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో అంటే మనం ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన వాళ్ళు 6 పాయింట్ ఫార్ములా కింద సూపర్ సిక్స్ దీని కింద ఇచ్చి చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వడము, ప్రీవియస్ గవర్నమెంట్ చేసింది కంటిన్యూ చేద్దామని చెప్పి తల్లి వందనం అనే దీని మీద పెట్టి ప్రతి ఫ్యామిలీలోనూ చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అదంతా జరుగుతుందని చెప్పడం జరిగింది. అది రియల్గా కూడా, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి మ్యాండేట్ కూడా చాలా చక్కగా వచ్చింది ఈ ఎన్డీఏ దీనికి. అయితే ఒకటి దీంట్లో గవర్నమెంటు దానికి ఒక చిన్న ఇది చేసి ఇప్పుడు డీటెయిల్స్ డేటా కలెక్షను తర్వాత నియమావళి రూపొందిద్దామని చెప్పిన దాంట్లో చిన్న రూమర్ లాంటిది వచ్చింది. ఇది కుటుంబానికి ఒకళ్ళకే పరిమితం చేస్తారు అనేటువంటిది. అది కనుక చేసేటట్టయితే మళ్ళీ మరి అసలు మొత్తం ఎంత ఖర్చు అవుతుందనేది ఒక పాయింట్. ఒకవేళ అది కనుక చేసేటట్టయితే మళ్ళీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోపోయిన ఇదవుతుంది కదా. సో అది ఒక పాయింట్. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని. అట్లాగే గత ప్రభుత్వం చేసిన ఒక పెద్ద తప్పిదం ఏంటంటే, నేను ఇదివరకు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, ఎవరైతే ఎందుకు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, వాట్ ఎవర్ బి ది ఎడ్యుకేషన్. సో ఈ వేద విద్య అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ అటువంటి వేద విద్యార్థులు కన్నాను తల్లి దీవెన పథకంలో చేరుస్తున్నారా లేదా, దానికి కూడా ఏమైనటువంటి మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చి ఇట్లాంటి వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందని చెప్తే మనకేంటంటే కొంచెం ప్రాపగేషన్ ఆఫ్ వేదిక్ కల్చర్ అండ్ హిందూ ఇది బాగానే ఉంటుంది. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అసలు వచ్చిన రూమర్ కరెక్ట్ అవునా కాదా? ఒకటి, అంత్యనిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు. ఈ మేనిఫెస్టో అమలు చేయటానికి వీలు లేని మేనిఫెస్టో. అది క్లారిటీ అయితే ఉండాలి. సరే, జగన్ ఎట్లా చేశాడు? నిజంగా జగన్ మేనిఫెస్టో కూడా అన్ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టో. నేను 2 ఏళ్లకే కొలాప్స్ అవుతుంది అనుకున్న ఫైనాన్సెస్. ఏదో మొత్తం మీద అదృష్టం కొద్దీ 5 ఏళ్ళు లాగాడు. 5 ఏళ్ళు ఎందుకు లాగాడు? 5 ఏళ్ల తర్వాత మళ్ళా వస్తే దీన్నంతా తీసేయాలని లాగాడే కానీ కంటిన్యూ చేసే ఉద్దేశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అది ప్రాక్టికల్ కాదు. సరే, ఆ లాగటానికి చాలా అప్పులు చేశాడు, ఫ్యూచర్ ఇన్కమ్స్ను డిస్కౌంట్ చేశాడు, ఇవన్నీ చేశాడు. దీంతో ఏమైంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ను మార్చుకొని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా FRBM లెవెల్లోకి తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయడానికి అవకాశం లేదు. ఎంత చేసినా ఆ మేనిఫెస్టోకే తడిసి మోపిడవుతుంది అనుకుంటున్నప్పుడు ఈ మేనిఫెస్టోకి తడిసి మోపిడ కావటం బండికి బండి అవుతుంది. అది జస్ట్ అన్ఇమాజినబుల్ మేనిఫెస్టోస్, అన్ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టోస్. అతను ఏం చేశాడు, ఈ బెనిఫిషరీస్కు టైంకి వేయాలని టీచర్స్కు వాళ్లకు డిలే చేశాడు. దాంతో టీచర్స్ వాళ్ళ నుంచి రియాక్షన్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద ఆశతో ఓట్లు వేశారు. సో వీళ్ళు వాళ్లకు డిలే చేయలేరు, వీళ్లకు చేయలేరు. సో ఎక్కడ ఒక చోట ప్రజల ముందుకు ఒక శ్వేతపత్రంతో ఫైనాన్సెస్ మీద పోయి ఎస్ ప్రామిస్ చేశాము, ఇవి చేయలేము, ఇవి చేస్తామని ముందే ఒక మెసేజ్ పంపించడం ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికి మంచిది. లేక ఇదే మేనిఫెస్టోతో కంటిన్యూ అవుదాం అనుకుంటే చాలా చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కొద్ది కాలంలోనే వస్తాయి, ఎక్కువ కాలం కూడా పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చాలా బ్యాడ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్తో స్టార్ట్ అవుతున్నారు. జగన్ గారు చేసినటువంటి అప్పులు వాటి వల్ల దాని నుంచి బిగ్గర్ మేనిఫెస్టోను ముందుకు తీసుకుపోవటం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఒకవేళ అట్లా ఏదైనా రిస్ట్రిక్షన్ పెట్టుంటే నా దృష్టిలో అది సెన్సిబులే. బికాస్ మేనిఫెస్టోను ఫుల్గా ఓనప్ చేసుకోవటం అనేటటువంటిది కష్టమైనప్పుడు ఎక్కడో ఒక చోట ట్వీక్ చేయాల్సిన అవసరం ఉన్నది. బట్ ప్రజల్లో కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ట్వీక్ చేస్తే బెటర్గా ఉంటుంది. అందుకనే దీని గురించి మనం చాలా తడవలు కూడా మాట్లాడుకున్నాం. ఎలక్షన్ కమిషన్ ఎక్కడో ఒక చోట ఇవన్నీ చూసిన తర్వాత అయినా
మేనిఫెస్టో బడ్జెటింగ్ మీద ఇన్సిస్ట్ చేయాలి. ఇప్పుడు ఇంత అయితే దీనిని ఇంత బెనిఫిషరీసు, దీని మొత్తం కాస్ట్ ఎంత వస్తున్నది, బడ్జెట్లో రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, మిగిలిన రెవెన్యూస్ ఎక్కడి నుంచి తెస్తారు, దానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇన్ని అడిషనల్ పన్నులు వేస్తాం, ఇంత మొబిలైజ్ రిసోర్సెస్ మొబిలైజ్, దాంతో ఇది కడతాం అనేది చెప్పగలిగితే అది వేరే విషయం. అది చెప్పలేనంత వరకు ఈ రకమైనటువంటి మేనిఫెస్టోలు కాగితపు మేనిఫెస్టోలుగానే ఉండిపోతాయి. నార్మల్గా 2019 వరకు మేనిఫెస్టోలు మోస్ట్లీ కాగితపు మేనిఫెస్టోలుగానే ఉండిపోయాయి. ఈయన కూడా అది కాగితపు మేనిఫెస్టో కిందనే కనుక ముందుకు పోయి ఉంటే బాగుండుంటుంది. యాక్చువల్లీ దానిని ఇంప్లిమెంట్ సీరియస్గా చేయాలని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రస్తు పట్టించి ఆర్థిక అరాచకం చేసి నెక్స్ట్ టైం వద్దాం వీళ్ళన్నీ మన ఓట్ బ్యాంకులు అవుతాయని అనుకున్నాడు. ఆయన మర్చిపోయింది ఏంటి అని అంటే ఒక ఓట్ బ్యాంకును కల్టివేట్ చేసుకుంటూ 10 ఓట్ బ్యాంకులను కోల్పోయినాడు. బికాస్ దాని రియాక్షన్ అట్లా వచ్చింది. లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టు ఎవడైతే నష్టపోయినాడో వాడు పని కట్టుకొని వచ్చి ఓటేస్తాడు, లబ్ధి పొందిన వాడు వచ్చి ఓటు వేయవచ్చు వేయకపోవచ్చు. అదే జరిగింది, పోయినాడు. అదే ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన అంత సంక్షేమం చేసి కూడా ఎట్లా పోయినాడు, ఈరోజు ఈయన కూడా అదే రకంలో పోయినాడు. సో సంక్షేమానికి కూడా లిమిట్స్ ఉన్నాయి అని నిర్వచించిన ఎలక్షన్ 2024 ఎలక్షన్. సో ఇది అన్ని పొలిటికల్ పార్టీసు పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని ఎంత త్వరగా వాళ్ళు దాని మీద ఒక ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని రీవర్క్డ్ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు పోతే మంచిది. కానీ ఇదే మేము అమలు చేస్తాం అనుకుంటూ ముందుకు పోయి చాలా ఫైనాన్షియల్ సిస్టమ్స్లో పడి క్రిటిసిజమ్స్ ఫేస్ చేయాలి. పొలిటికల్గా కూడా అడ్వైజబుల్ కాదు, పొలిటికల్గా కూడా దెబ్బతింటారు ఇట్లాంటి మేనిఫెస్టో. అంటే నేను అనేది ఏంటంటే సమన్యాయం చేయాలి అందరికీ. అంటే కుటుంబం నుంచి ఒకరికి ఇచ్చిన అందరూ చదువుకునే వాళ్ళందరికీను దీన్ని వర్తింపజేస్తే బాగుంటుందని. అంటే మొదటి నుంచి నేను వేద విద్య గురించి కూడా చెప్తున్నాను కదా, కుటుంబంలో పోయిన ఒకరికి ఇచ్చినప్పుడు ఆ ఒక వేద విద్యార్థికైనా ఇస్తే సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వేద విద్యది కరెక్ట్. వేద విద్యది ఎట్లా వచ్చిందంటే బ్రాహ్మిన్ కార్పొరేషన్లో స్టార్ట్ చేసాం. అది యాజ్ ఇట్ ఈస్గా మిగిలిన వాడితో పాటు బికాస్ దాంట్లో సెక్యులర్ ఎడ్యుకేషన్కు సపోర్ట్ చేసాం, వేదిక ఎడ్యుకేషన్కు సపోర్ట్ చేసాం. సో అది అక్కడికి పోయి ఉండాల్సింది, అక్కడ అది జరగలేదు. అది టెక్నికల్ ఫాల్ట్. దానిని పోయి లాబీ చేసేటటువంటి ఆ కెపాసిటీ వీళ్ళకి ఎవరికి లేదు కాబట్టి ఆగిపోయింది. బట్ ఎవరైనా పోయి ప్రాపర్గా రిప్రజెంట్ చేసుకుంటే చాలా అంతా కలిపి ఎంతమంది ఉంటారు, దానివల్ల పెద్ద బడ్జెటు లేదు, దానివల్ల ప్రభుత్వానికి ఖర్చు మోపిడి అయ్యేది లేదు. ఈజీగా దాన్ని ఒక ఎలిజిబుల్ ఐటమ్ కింద పరిగణలోకి తీసుకోవాలి. బట్ పోయి అక్కడ చెప్పే నాథుడు కావాలి, ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలిగిన వాడు కావాలి పొలిటికల్ లెవెల్. అంటే మీరు చెప్పినట్టు ఒకటి మటుకు ఒక చిన్న విషయం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేశారు ఈ లోన్ వేవర్ మీద రేపు ఆగస్ట్ 15 లోపల డబ్బులు ఇస్తామని. కానీ ఎంత డబ్బులు అవసరం అవుతాయనంటే ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పారంటే ఈ రైతు బంధు స్కీమ్ అనేది ఒక లిమిట్ కోసం అని చెప్పి మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. 3 ఎకరాల 5 ఎకరాల అది దున్నే భూమిని ఇవ్వాలని, రియల్ ఎస్టేట్ వెంచర్లో చేసిన వాటికి ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చి ప్రజల ముందరికి పెద్ద పెద్ద కమ్మతాలు ఉన్న వాళ్ళకి అందరికీ అనవసరం కదా. సో దాన్ని మీరు చెప్పినట్టు వాళ్ళు రియలైజ్ అయ్యి దీని మీద ఒక ఐ థింక్ వైట్ పేపర్ తీసుకొచ్చేటట్టున్నారు. సేమ్ మంచిదే. యాక్చువల్గా ఆ రోజు కేసీఆర్ గారు పెట్టింది చాలా తప్పు. ఎందుకు పెట్టాడో తెలియదు, దాంట్లో పొలిటికల్గా ఏమొస్తుందని పెట్టాడో నాకు ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు. రైతు బంధు అంటే రైతుకు కానీ ఎన్ని ఎకరాలున్నా బీడుగా పెట్టుకున్న వాడికి కూడా ఇచ్చేస్తాను, 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు, అసలు అది అర్థం లేదు. స్మాల్ మార్జినల్ ఫార్మర్కు సహాయం చేయటం కోసం ఉద్దేశించిన రైతు బంధు అంటే అర్థం చేసుకోగలం. అది ఏది లిమిట్ లేకుండా 20 ఎకరాలు ఉంటే 20 ఇంటూ సో మచ్, 100 ఎకరాలు ఉంటే 100 ఇంటూ సో మచ్ అంటే మరి ఎందుకు పెట్టాడు? ఇప్పటికి కూడా నాకు ఒకటి పొలిటికల్గానా పర్సనల్గానా కమ్యూనిటీ వైజా ఎవరనుకున్నాడు, ఎవరికి సహాయం చేద్దామన్న ఉద్దేశంతో అది పెట్టాడు, ఇంత మటుకైతే నాకు అర్థం కావట్లేదు. అది మంచిదే రియలైజేషన్. ఒకటి తెలంగాణకైనా ఆంధ్రాకైనా ఈ ట్వీకింగ్లు ఎన్ని చేసినా నీకు మిగిలే డబ్బు వాళ్ళ మేనిఫెస్టోలకు సరిపోదు.
లోన్ వేవర్ చాలా పెద్ద స్కీమ్. నువ్వు ఇది లిమిట్ చేయడం మంచిది, ఎందుకంటే ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిది. అనవసరంగా పెద్దవాళ్ళకి ఇవ్వటానికి అసలు గవర్నమెంట్ డబ్బు ఎందుకు వాడాలి, ఆ పద్ధతిలో మంచిది. కానీ దీనివల్ల డబ్బులు మిగిలి లోన్ వేవర్కి ఏదో చాలా వచ్చేస్తాయి అనుకుంటే పొరపాటు. తెలంగాణలో ఈ ప్రభుత్వం ఎక్స్పోజ్ అవుతుంది, ఆంధ్రాలో ఆ ప్రభుత్వం ఎక్స్పోజ్ అవుతుంది. ఇద్దరు ఎక్స్పోజ్ కావడానికి కారణం వాళ్ళ మేనిఫెస్టో. అంటే నేను అక్కడ వరకు ఇట్ ఈస్ రైట్ స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్. అబ్సల్యూట్లీ, దాంట్లో ఏమి డౌట్ లేదు. నమస్కారం, మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ.